నటుడిగా డీఎస్పీ ఎంత సీరియస్ గా ఉన్నాడు? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగానే సుపరిచితం. హీరోగా, నటుడిగా ఏ సినిమాలో కనిపించలేదు. అప్పుడప్పుడు తాను సంగీతం అందించిన సినిమాల్లో మాత్రం స్టార్స్ మధ్యలో స్టెప్స్ అందుకునేవాడు. అంతకు మించి డీఎస్పీ కెమెరా ముందు కనిపించింది లేదు. కానీ మ్యూజిక్ షోలతో మాత్రం తనలో టాలెంట్ని బయటపెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాడు. స్టార్ హీరోలకు సంగీతం అందించాడంటే షో అంతా రాక్ స్టార్ హైలైట్ అవుతూ ఉంటాడు. తాను కంపోజ్ చేసిన పాటలకు డాన్సులతో అలరించడం అతడి ప్రత్యేకత. ఇండియాలో ఎంతో మంది సంగీత దర్శకులున్న డీఎస్పీ రేంజ్ ఎనర్జెటిక్గా మరో మ్యూజిక్ డైరెక్టర్ కనిపించరు. ఈ మాట వాస్తవమని చెప్పాలి. అదే ఎనర్జీతో హీరోగాను ఎంట్రీ ఇస్తున్నాడు. బలగం ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు. తొలుత ఈ సినిమాలో హీరోగా 2-3 హీరోలను అనుకున్నా చివరగా వాళ్ళందరినీ దాటుకుని డీఎస్పీ వద్దకు చేరుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందించడం విశేషం. ఇలా ఎల్లమ్మ కోసం డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. అయితే నటుడిగా డీఎస్పీ ఎంత సీరియస్ గా ఉన్నాడు అన్నదే కీలకం. సంగీత దర్శకుడిగా మంచి పేరుంది. ఎన్నో సినిమాలకు పనిచేశాడు. ఎంతో మంది స్టార్స్ చిత్రాలకు సంగీతం అందించాడు. దాదాపు అన్ని సినిమాలు సంగీతం పరంగా మంచి సక్సెస్ అయినవే. ఇప్పుడు ఆ ఇమేజ్ ను దాటొచ్చి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ భవిష్యత్తులోనూ హీరోగా కొనసాగుతాడా, ఈ సినిమా వరకు నటుడిగా ఉంటాడా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎల్లమ్మలో ముందుగా నానిని హీరోగా అనుకునే ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. కానీ అనివార్య కారణాలతో అతను తప్పుకున్నాడు. అనంతరం నితిన్ ప్రాజెక్టులో చేరాడు. దిల్ రాజు నిర్మాణం కావడంతో నితిన్ కాన్ఫిడెంట్ గా వచ్చాడు. కానీ చివరి నిమిషంలో నితిన్ కూడా డ్రాప్ అయ్యాడు. మరి ఇలా 2 పేరున్న హీరోలు డ్రాప్ అయిన కథలో డీఎస్పీ నటించడం అన్నది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా, భవిష్యత్తును నిర్దేశించుకుని తీసుకున్న నిర్ణయమా అన్న సందేహం చాలా మందిలో ఉంది. అవెలా ఉన్నా ఎల్లమ్మ సక్సెస్ అయితే మాత్రం హీరోగా కొత్త అవకాశాలకు కొదవుండదు అన్నది అంతే వాస్తవం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.